సామాన్యుడిగా ఈ రోజు మనందరం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక కస్టోడియన్ ఉండాలి స్పీకర్ అనేవారు, సంరక్షకుడిగా. సభాపతి గారు ఒక మంచి ఆలోచనతోటి సభ సజావుగా జరిగేటట్టు అందరికీ అవకాశం ఇచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా ఒక గొప్ప ప్లాట్ఫామ్ మన రాజ్యాంగంలో పెద్దలు క్రియేట్ చేశారు మనకి శాసనసభ. అటువంటి పరిస్థితుల నుంచి మనం ఈరోజు దిగజారిపోయాం. శాసనసభ సమావేశాలంటే అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉంటారు. ఎప్పుడు ఏ రోజు ఎవరు అడుగుతారు, సమాచారం ఎక్కడి నుంచి తీసుకొచ్చి అందించాలి, సరిగ్గా పనిచేస్తున్నారు లేదని ప్రశ్నించడానికి గొప్ప వేదిక శాసనసభ. ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచించాలి, సభాపతి గారు కూడా ఆలోచించాలి. ప్రతిపక్ష నేతకి మన రాజ్యాంగంలో కానివ్వండి, మనకున్న పార్లమెంటరీ ప్రొసీజర్ కానివ్వండి, సమాన స్థానం కల్పించారు. ఆ విధంగా మనం పనిచేసుకుంటూ గౌరవించుకుంటూ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకోవాలి. కానీ శాసనసభ సమావేశాలు కేవలం కక్షలు తీర్చుకోవడానికో రాజకీయమైన అంశాలకు ఉపయోగించుకుంటే ప్రజానికి మనం ఉపయోగించినట్టు కాదు. ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించి పంపించేది ఆ చట్టసభలకి. మీరు జాగ్రత్తగా ఆలోచించి చట్టాలు చేసి ప్రజలకు ఉపయోగపడతారని పంపిస్తారు. మీరు చేసింది ఏంటి? హడావుడిగా ఆ రోజు చట్టాలు తీసుకొచ్చారు. చట్టాలు ప్రవేశపెట్టిన తర్వాత 14 సమయం ఇవ్వాలి మన శాసనసభలో. ఎందుకు? చర్చించుకోవడానికి, ఆలోచించడానికి. అనాలోచిత నిర్ణయాలతోటి మీరు చట్టసభల్లో చట్టాలు తీసుకొచ్చి ఈరోజు మళ్ళీ రివర్స్ టెండరింగ్ మొదలు పెట్టారు. అక్కడ కూడా శాసన మండలిని రద్దు చేసిన తీర్మానం మీరేగా చేసింది. 3 రాజధానులు రద్దు చేసిన తీర్మానం మీరేగా చేసింది. ఆ జ్ఞానం లేదు. పోనీ సుదీర్ఘంగా అవగాహన ఉన్న వ్యక్తి అయితే మీకు అడ్వైస్ చేయగలుగుతారు. హడావుడిగా చేసే కార్యక్రమాలు ఇవి. అమరావతి రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి పెద్ద మనసుతో వాళ్ళు మన రాష్ట్రానికి మంచి రాజధాని కావాలని ఇచ్చిన త్యాగంతో ఇచ్చిన పంట పొలాల్ని ఎందుకు మీరు కించపరిచి మాట్లాడారు? గతంలో కేవలం హైకోర్టులో రేపో మాపో తీర్పు వస్తుందేమో అన్న ఆలోచనతో టెక్నికల్ గ్రౌండ్స్ తోటి ఈ రోజు మీరు ఉపసంహరించుకున్నారు. రేపటి రోజు జనసేన పార్టీ నుంచి మేము అందరం కూడా అమరావతి రైతులకి అండగా నిలబడుతూ వాళ్ళతో పాటు ఆ మహాపాదయాత్రలో మేము కూడా పాల్గొనబోతున్నాం. మొదటి రోజు నుంచి పవన్ కళ్యాణ్ గారు అందరికన్నా ముందు నిలబడి రైతాంగానికి ఇచ్చిన మాట మేరకు ప్రభుత్వం నిలబడాలి, గౌరవించాలనే దానిపైన మేము ఎప్పుడు కూడా వాళ్ళకి మద్దతు పలుకుతూనే ఉన్నాం. రేపటి రోజు కూడా మేము పాదయాత్రలో పాల్గొనబోతున్నాం.